మీరు ఇక్కడ ఉన్నారా? మీ పైకి వెళ్ళి చూసొస్తాం. అదరా అమ్మాయి శవం లేదురా. ఏమై ఉంటుంది? రక్తం మరకుడు లేదు రే. ఇక్కడ అమ్మాయి శవం కనిపించట్లేదురా. ఇక్కడ రక్తం మరక కూడా కనిపించట్లేదురా. ఇది గ్యారెంటీగా వాచ్మెన్ పని అయి ఉంటుంది. అమ్మాయిని చంపేసి మన అకౌంట్లో వేయాలనుకున్నాడు. కరెక్ట్, నిజమేరా. మనం వచ్చేలోపు శవాన్ని కూడా మ్యాన్ చేశారంటే వాడు ఇక్కడే కూడా ఉంటాడు. పదండ్రా పట్టుకుందాం. పదండ్రా. ఫోటోలా ఉంది. జననం 1990, మరణం 13/12/2014. ఈ రోజే కదా. ఎక్కడ దాక్కొని ఉంటాడు? ఎక్కడ ఉంటాడు?
భూమి కదులుతోందా, నాలోని బీరు కదులుతోందా? లేవండ్రా. రాత్రి ముందెక్కి బాగా తలపట్టేసిందిరా. నాకైతే ఒళ్ళంతా పట్టేసిందిరా. లేదురా, రాత్రి ఏదో జరిగిందిరా. అమ్మాయి, పోలీసులు, వర్దిని, శవము, ఈ రూము కన్ఫ్యూజ్గా ఉందిరా. అవునరా, రాత్రి అమ్మాయిని చంపేసి వాచ్మెన్ గారు పారిపోయాడురా. పదండ్రా, పోలీసులు కాల్ చేసి చెప్దాం. పదండి. శుభోదయం. శుభోదయమా? ఈరోజు నువ్వు మా చేతిలో చచ్చావంతే. ఆగండి, ఏమైంది? ఏమైందా? అమ్మాయిని చంపేసి నేరం మా మీద వేయాలనుకున్నావా? అమ్మాయా? చంపడమా? నేనా? అమ్మా వర్ధిని, ఏయ్, నువ్వు చనిపోయావు కదా, మళ్ళీ ఎలా బతికొచ్చావు? నేను చనిపోలేదు, చనిపోయినట్టు నటించానంతే. అవును, నువ్వు మూగదాని కదా, ఎలా మాట్లాడుతున్నావు? నాకు మాటలు వచ్చు, కానీ నాన్నగారు మీతో మాట్లాడొద్దన్నారు, అందుకే మాట్లాడలేదు. అంటే నువ్వురా, మరి చనిపోయినట్టు నటించడం ఎందుకనే? నాన్నగారు పక్కూరికి వెళ్ళారు, మీరు వచ్చే టైం కల్లా వచ్చేస్తా అన్నారు, కానీ మీరే ముందొచ్చారు కదా. ఇంత పెద్ద ప్యాలెస్లో ఒంటరి ఆడపిల్లని, మీరేమో నలుగురు మగవాళ్ళు, పైగా తాగున్నారు కదా, నన్నేమైనా చేస్తారేమో అని నేనే అలా చేశాను. మిగతాదంతా మీకు మీరే భయపడ్డారు. అయినా ఉదయానికి అందరం ఒకే రూమ్లోకి ఎలా వచ్చాం? నేనే తీసుకొచ్చి ఆ రూమ్లో ఉంచాను. అయినా ఒంటరి ఆడపిల్లని వదిలేసి నువ్వెక్కడికి వెళ్ళావు? డాక్టర్ని కాదు కదా, దేవుడిని తీసుకొచ్చిన ఈ కొంపలో ఒక్క నిమిషం కూడా ఉన్నాం. పదండ్రా. బాబు, ఇంకొక 4 రోజులు మీరు ఇంట్లో ఉన్నారంటే ఇంట్లో ఏమీ లేదని అందరికి అర్థమవుతుంది. అప్పుడు ఈ ప్యాలెస్ నమ్మి నా కూతురికి పెళ్లి చేస్తాను బాబు. నువ్వు ఎన్ని చెప్పినా సరే ఈ కొంపలో ఒక్క నిమిషం కూడా ఉండం మేము. 1 minute గైస్, మీరు నాకు 5 నిమిషాలు కేటాయించగలరా? ఎవరు మీరు? ఎందుకు మీకోసం టైం కేటాయించాలి? నా పేరు వాసుదేవ్, నేను డాక్టర్ని. మీకోసం, నా కోసం కాదు, ఈ అమాయకుడి కోసం. ఒక్క 5 నిమిషాలు నాకు కేటాయిస్తే అన్నిటికీ ఆన్సర్ దొరుకుతుంది.
ఏంటి నాతోనే సరసాలా? మరి లేకపోతే 2 లక్షలు అడిగాక నీతో సరసంగా కాపితే కాపురం చేస్తా అనుకున్నావు నీ. బాయ్ సార్ ఈయన బయటికి పంపించు, లోపలికి నాకు టీ పంపించు. అది ఇటు బ్యాక్ డోర్ లో పోయి. ఏంటి మీ ప్రాబ్లం? ఈ ఇంట్లో దయ్యం ఉంది, అదే మా ప్రాబ్లం. ఎలా చెప్పగలరు? చాలా రోజుల క్రితం వర్ధిని అనే అమ్మాయిని చేతబడి చేసి చంపేశారు. అప్పటి నుంచి ఆ అమ్మాయి ఈ ఇంట్లో దయ్యమై తిరుగుతుంది.